భారతదేశంలో ఏ మూల నుంచైనా మీకు హ్మ్. ఒక మనిషి దేహి అని చెప్పేసి సహాయం చేయండి బాబు అని అంటే డెఫినెట్‌గా శ్రీధర్ గారు ఎళ్తారు. ఖచ్చితంగా ఎళ్తాను. నేను ఆర్థికంగానే కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు నా శరీరంలో ఒక పార్ట్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నా ప్రతి వ్యక్తిలోనూ నేను దేవుడిని చూస్తాను. కాబట్టి నేను అంటే నా సమాజం, నా చుట్టుపక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ నా ప్రాణం కన్నా నా ఎదుటి వ్యక్తి ఉన్న ప్రాణమే నాకు విలువైనది. ఎందుకు శ్రీధర్ గారికి అంత పిచ్చి? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి శక్తి నాకు దేవుడి నుంచే వచ్చిందనుకుంటాను. కాబట్టి ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకు దేవుడిగానే కనిపిస్తాడు. అది నేను నమ్ముతాను గూడా. సో ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఎంత కాలమైంది మీరు జాయినింగ్? యాక్చువల్లీ ఎన్‌హెచ్‌ఎస్‌లో ఇది సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఈ సెకండ్ ఇయర్ ఇంత ఈ టైంలో మీరేదన్నా ఏమంటారంటే మీరు చేసిన మంచి పని గురించి చెప్పండి. చాలా చాలా చేశాను. ఎందుకంటే అంటే ఆహ్, సేవ కాకుండా హ్మ్. ఇప్పుడు ఈ చైల్డ్ లేబర్స్ లాంటివి ఏదో హ్మ్. ఉంటాయి గదా! అవునవును. తర్వాత ప్రతి బ్లైండ్‌కి నా వంతున మా కాన్స్టిట్యూన్సీలో ప్రతి బ్లైండ్ వ్యక్తికి ఒక 10,000 వంతున నాకు కనిపించిన ప్రతి వ్యక్తికి ఇవ్వగలిగాను. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా నేను వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేను ఎతికెతికి వాళ్ళ దగ్గరికెళ్తాను. వెళ్లి వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నాను. ఎంతమంది అందులుండొచ్చు మీ కనిగిరిలో? మాక్సిమం ఒక 100, 200 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికిచ్చారా? 90% నేను అందించాననుకుంటున్నాను. ఇంకా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఎళ్తాను. వాళ్ళ దగ్గర కూడా ఎతుక్కుంటూ వెళ్ళేసి వాళ్ళకి ఆర్థిక సహాయం గాని, లేకపోతే వాళ్ళకి ఇంగా సొసైటీ నుంచి ఏమైనా సహాయం కావాలంటే అయి అందించడం గాని జరుగుతుంది.